జిల్లాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా బెనిఫిట్ షోల వద్ద మెగా అభిమానుల కోలాహలం అంబరాన్నంటుంది. థియేటర్ల వద్ద తెల్లవారుజాము నుంచే అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుని కేరింతలు కొడుతూ సందడి చేశారు. సినిమా రెస్పాన్స్ అద్భుతంగా ఉందంటూ ప్రేక్షకులు పబ్లిక్ టాక్ ద్వారా తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. థియేటర్ లోపల బయట రామ్ చరణ్ మాస్ స్టెప్పులకు అభిమానులు ఉత్సాహంగా డాన్సులు వేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ది బెనిఫిట్ షోల టాక్ తో పండగ వాతావరణం నెలకొంది. నిర్మాతలకు మంచి డబ్బులు రాబడుతూ అలాగే దేశ ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వటం అనేది ఈ సినిమా ద్వారా చూసాం. ప్రతి ఒక్కరికి నిత్యావసరం అనేది అంటే వంట నీరు ఇలాగా ఏదైతే అనుకుంటామో రవాణా వ్యవస్థ కూడా చాలా ముఖ్యం. అటువంటి కాన్సెప్ట్ తీసుకుని ఆ ప్రజలకు ఉన్న కష్టాలను చూపిస్తూ చేసిన సినిమా పెద్ద సినిమా ఏదైతే ఉందో ఒక ఆటగాడిగా రామ్ చరణ్ గారు ఆయన ఒక నటనని ఆయన రంగస్థలం సినిమాలో ఒక నటన అంటే పాత్ర తీసుకున్నారో ఆయన ఏ సినిమా ఆ పాత్రకి అందులో లీనమైనటువంటి రామ్ చరణ్ గారికి ఈ సినిమాలో కూడా ఆయన ఒక ఆ పాత్రలో ఉండిపోయారని చెప్పేసి చేస్తూ రామ్ చరణ్ యాక్టింగ్ ఎరగదీసాడు. చాలా అంటే చాలా మంది సినిమా చాలా సూపర్ బ్లాక్ బస్టర్ బంపర్ బ్లాక్ బస్టర్ నిజంగా యాక్టింగ్ చెరగదీయడు రామ్ చరణ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎక్సలెంట్ అన్న. ఫస్ట్ టాప్ అంటే ఫస్ట్ టాప్ కంట సెకండ్ టాప్ కూడా పీక్స్ లో తీసుకెళ్ళిపోయాడు అన్న. సినిమా అంటే సుకుమార్ శిశువుడు అనిపించుకున్నాడు అన్న. నిజంగానే పెద్దతో సూపర్ సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు మాకు. గ్లోబల్ స్టార్ అంటే నిజంగా గ్లోబల్ స్టార్ అని వస్తూనే ఎవరు ఆయన యాక్టింగ్ ఉంటాడన్నా సినిమాలో చూస్తే యాక్టింగ్ పిచ్చెక్కించాడు. నిజంగా మామూలుగా లేదు. ఇంకా యాక్టింగ్ అంటవా ఇంక దేనికి తక్కువ లేదన్నా. ఈ సినిమాలో ఏది తక్కువ లేదు. రామ్ చరణ్ నిజంగానే ఒత్తిన గ్లోబల్ స్టార్ ఇవ్వలేదన్నా. ఈ పెద్ద సినిమా చూస్తే ఎవరికైనా సరే గ్లోబల్ స్టార్ ఎంతకి ఇచ్చారా బాబు అనిపించేలా చేశాడు రామ్ చరణ్ గారు. నిజంగానే ఇండస్ట్రీ సినిమా చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒకటే రామ్ చరణ్ గారు రంగస్థలం నుంచి ఎలా వచ్చారో యాక్టింగ్ ఏం చూపించారో దీనికి డబల్ ఉంది. నిజంగా చెప్పాలంటే ఇంకా రామ్ చరణ్ దేవుడు, దాంట్లో ఆంజనేయ స్వామి అంటే సరిపోవడం. ఆంజనేయ స్వామి దేవుడితో మనం నమస్కారం పెట్టుకున్నాం. అది ఎవరు చాలా బాగుంది. సూపర్ హిట్. ప్రతి సీను హైలైట్. ఇంటర్వెల్ వరకు కూడా మీకు ప్రతి సీను కూడా హైలైట్. 10 బాహుబలితో సమానం ఒక ఇంటర్వెల్ సీను. తర్వాత క్లైమాక్స్ వచ్చేసి నిజంగా రామ్ చరణ్ తేజ్ తన నట విశ్వరూపం చూపించాడు. సూపర్ హిట్ సినిమా. ఇప్పుడే సినిమా తర్వాత రామ్ చరణ్ చూసాడు. రామ్ చరణ్ బట్టి సినిమా చాలా అంటే చాలా బాగుంది అనే ఇంటర్వ్యూల నుంచి ఒక లెక్కనే, ఇంటర్వ్యూల తర్వాత ఇంకో లెక్కనే. ఆ బాడీ చూసావని బాబా సినిమా ఇండస్ట్రీలోనూ ఏ హీరోకి లేదని అంత బాగుందని. బాడీని పక్కన పెడితే సినిమా సబ్జెక్ట్ చాలా 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 బాగుందని. రామ్ చరణ్ అంటే రామ్ చరణ్ అని. నువ్వు రామ్ చరణ్ చూడాలంటే సినిమాకి రావాలి, సినిమాకి రావాలంటే రామ్ చరణ్ చూడాలి. ఇంకో విషయం చెప్పిన ఇంటర్వెల్ ద్వారా రామ్ చరణ్తో నువ్వు కలిసి సరిపో. ఒకటే మాట. సినిమా బాగుందండి. సూపర్. లాస్ట్ సీన్ బాగా హైలైట్ గా ఉంది. సూపర్ అండి. అంటే ఒక గుర్తుముండాలి. అది ఓ మనిషి అయిన సరే సినిమా అయిన సరే ఓ మనిషి గుర్తుముండాలా. ఇంకోటి ఫస్ట్ పులిట్ రెండు కళ్ళు వస్తాయి. సినిమా చాలా బాగుందని. సూపర్. సినిమా చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. ఇలా కాల్ ఇలాగా డ్యామేజ్ చేసుకుంటాడని ఇలా రన్నర్ అవుతాడని ఇలా రన్నర్ అయ్యి ఉంటే ఒక ఊరికి ఇలా పేరు తెచ్చి ఇండియా అంటే ఒక ఊర్లో ఇండియా ఉండాలని ఏదో గుర్తింపు తెచ్చి చేసిండు. పిఠాపురం బుచ్చిబాబు గారు, చిరంజీవి కొడుకు రామ్ చరణ్. ఈ పేర్లు రాసి పెట్టుకోవాలంతే. ఇందులో రిమార్క్ చేసిన వాళ్ళని మీరు అందులో తప్పే ఉందని మీరు అడగాల.
అందుకని మేము చెప్పలేం. డైరెక్షను బుచ్చిబాబు గారి డైరెక్షను నెంబర్ 1, రామ్ చరణ్ యాక్షన్ నెంబర్ 1. సినిమాలో తప్పు లేదు, కొంచెం కుర్రాళ్ళకి మెసేజ్ ఇచ్చారు. కొంచెం పవన్ కళ్యాణ్ పంచాయతీలో 5 పంచాయతీలో ఎన్ని అవార్డులు వచ్చాయో పూర్తిగా తెలుసుకుని మలుచుకుంటే నా కొడుకులాంటి వాళ్ళు బాగుపడతారు. బాబుని చూసామని బుర్ర పాడైపోయిన సినిమా అయితే ఇక సినిమా పక్కా కొట్టేద్ది, ఇంకా సినిమా బాక్స్ ఆఫీస్ కొట్టేద్ది. నిర్మాతలకు మంచి డబ్బులు రాబడుతూ